కమ్మని అటుకులు ఉప్మా పోహని తయారు చేసేసుకుందామా మరి? హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేసుకున్నారు ఫ్రెండ్స్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఈరోజు? బ్రేక్‌ఫాస్ట్ తినేసారా మరి? బ్రేక్‌ఫాస్ట్‌లోకి గాని నేను ఈరోజు పోహ అదేనండి అటుకులు ఉప్మా సింపుల్‌గా తక్కువ టైంలో చేసుకునే పోహ మనం అటుకుల ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. మరి వచ్చేసేయండి మరి చూసేద్దురు గాని. చూడండి ఫ్రెండ్స్, అటుకుల ఉప్మా తయారు చేసుకోవడానికి ఇలాగ అటుకుల్ని తీసుకున్నాను నేను. కొన్ని అటుకుల్ని అటుకుల్లో వాటర్ వేసుకుని మనం మంచిగా ఇలాగ కడుక్కొని అటుకుల్ని ఇప్పుడు వాటర్ని పారబోసేసుకుందాం. 2 సార్లు మంచిగా కడుక్కొని అటుకుల్ని ఇంకా చూడండి మొత్తం వాటర్ లేకుండా ఇలా పిండుకొని మనం మరి ఇందులో ఇంకా ఎక్కువగా నానబెట్టేసాం అనుకోండి బాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇలా పిండేసుకొని వాటర్ లేకుండాను మనం పక్కన పెట్టేసుకుందాం. వాటర్ అంతా పిండేసుకొని వాటర్ అంతా మనం పిండేసుకొని ఇలా పొడి పొడిగా మరీ ఎక్కువగా వాటర్లో నానబెడితే కనుక చూడండి వాటర్లో నానబెడితే కనుక మరీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది అండి. అందుకని చెప్పేసి ఎక్కువగా కూడా నానబెట్టకుండా ఇలా పొడి పొడిగా ఉండగానే తీసేసి పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. పల్లీలు ఒక గుప్పుడు పల్లీలు వేరుశనగ తీసుకుని వేసుకుందాం. బాగా వేయించుకుందాం. అయిపోయినండి. మెల్లగా తీసేసుకుందాం. పల్లీలని వేగిపోయినాయి బాగా మెల్లగా తీసేసుకుందాం. ఇలా పల్లీలు వేగిపోయి పక్కన పెట్టేసుకున్నాం. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాం. మినపప్పు, శనగపప్పు ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసేసుకుందాం. కలుపుకుందాం మంచిగా. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ ఒకటి, అల్లం చిన్న ముక్క, పచ్చిమిర్చి 2 చిన్న చిన్న ముక్కలు కోసి అవి కూడా వేసేసుకుందాం. వేగినాయండి మంచిగా అన్నిని. ఇప్పుడు కరివేపాకు రెబ్బలు తీసుకొని కడుక్కొని అవి కూడా వేసేసుకుందాం. బంగాళదుంప చిన్న చిన్న ముక్కలు కోసుకొని మీ ఆప్షనల్ అండి, నేను వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది వేసుకుంటే. ఆ ముక్కల్ని అవి కూడా చిన్న చిన్న ముక్కలు కోసుకొని అవి కూడా వేసుకొని బాగా మగ్గించుకుందాం. నేను చిటికెడు పసుపు వేసుకుంటున్నానండి. పసుపు వేసుకుంటే మంచి కలర్ కనిపిస్తుంది కదా. మీకు వద్దనుకుంటే అవాయిడ్ చేసేయండి. అది కూడా వేసుకొని మంచిగా కలుపుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు అటుకుల్ని నానబెట్టి పిండేసుకున్నాం కదా, అటుకుల్ని వేసేసుకుందామండి. వేసేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక నిమిషం మూత పెట్టేసుకుందామండి. మొత్తం పొడి పొడిగా అయిపోతుంది మన పోహ అటుకుల ఉప్మా. చూద్దామండి. ఒక నిమిషం అయిపోయింది. అదిగా అయిపోయింది. ఈ టైంలో మనం ఏం చేయాలంటే పచ్చి కొబ్బరి తురుమండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. వేసుకుంటేని ఇంకా ఎంత బాగుంటుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగా పచ్చి కొబ్బరి తురుము వేసుకొని ఇలాగా మరి కలుపుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని అది కూడా వేసేసుకుందాం. అంతేనండి, అయిపోయింది మన అటుకుల ఉప్మా పోహ. డిష్ అవుట్ చేసేసుకుందాం మరి. ఇదిగోండి అయిపోయింది. మరి డిష్ అవుట్ చేసేసుకుందాం మరి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా బ్రేక్ఫాస్ట్ మన టమ్మీకి కూడా ఫుల్గా తిన్నట్టుగా కూడా ఉండదు. లైట్ ఫుడ్ అనమాట. లైట్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ లైట్గా ఉంటుంది అంతే. మరి మీరు ఇలాగే ట్రై చేసేసుకోండి. మరి డిష్ అవుట్ చేసేసుకుంటున్నాం మరి. ఇలాగా తినేయడమే కదా మరి. చూడండి ఫ్రెండ్స్ లాస్ట్లో మన వేయించిన పల్లీలు ఉన్నాయి కదా, అవన్నీ ఇలా వేసేసుకొని చక్కగాను కొంచెం కొత్తిమీరని కూడా ఇలా వేసేసుకున్నట్టయితే కనుక మన అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది. దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. మన అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది. మరి టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపించాల్సిందే కదా మరి మీకు. ఫ్రెండ్స్, అటుకుల ఉప్మా పోహ చాలా టేస్టీగా ఉంటుంది. మరి
మీరు ఇలాగే ట్రై చేసేసుకుంటారా మరి? చాలా మంచి సువాసన వచ్చేస్తుంది కూడా నాకు. తినేస్తాను మరి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ వస్తుంది. ఆల్ కూడా మీరు టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి చూసారు కదా, అటుకుల ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. నిమ్మకాయ వేసుకున్న తినొచ్చు, నిమ్మకాయ లేకుండా ఉంటుంది. మరి చేశాక మరి టేస్ట్ చేయాలి కదా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో మనం పచ్చి కొబ్బరి వేసుకున్నాం, అలాగే బంగాళాదుంప కదా. తినేస్తాను ఫ్రెండ్స్ మరి. చూడండి, అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. అమ్మా చాలా టేస్టీగా ఉంది. కూర్చొని లాగించేస్తాను మరి. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.